అందరికీ నమస్కారం. ఈ వీడియోలో హైదరాబాద్ టు అరుణాచలం ట్రిప్ ఆన్ ఏ రోడ్ వెళ్తున్నప్పుడు ఏ ఏ ప్లేసెస్ కవర్ చేశామో చూపించబోతున్నాము. అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు హ్యావ్ లిటిల్ బిట్ సేఫ్టీ అండ్ వాట్ ఆర్ ద ప్లేసెస్ వేర్ వీ కెన్ స్పెండ్ మచ్ టైమ్ నాట్ ఓన్లీ అరుణాచలం బై రోడ్ వెళ్ళేటప్పుడు ఏ ప్లేసెస్ ఇక్కడెక్కడ కవర్ చేసాం చూపించబోతున్నాం. వీ స్టార్టెడ్ అరౌండ్ 3:30 to 4 o'clock మిడిల్లో అండ్ ఈ హైదరాబాద్ ట్రాఫిక్ అంతా స్కిప్ చేయగలిగాము. అట్ 9:30 to 10 o'clock మిడిల్లో వీ స్టాప్డ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. హోటల్ 9 అనే రెస్టారెంట్లో స్టాప్ అయ్యాం. ద ఫుడ్ వాస్ వెరీ నైస్ అండ్ ద ఆంబియన్స్ ఆల్సో చాలా బాగుండే. అండ్ ఆల్వేస్ మై సజెషన్ ఇస్ టు పిక్ 4.5 అబోవ్ రేటింగ్ హోటల్స్ ఇఫ్ అవైలబుల్ లేకపోతే మినిమం 4 అబోవ్ రేటింగ్స్ చూడండి అండ్ స్టాప్ చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ద కిడ్స్, నాట్ ఓన్లీ కిడ్స్, ద health is our first priority, so please take care about the health. And the ambience and the food was very good at this hotel restaurant. And after this at night we stay at Mahabalipuram. ఇది వచ్చేసి కృష్ణాస్ బటర్ బాల్. ఫస్ట్ సైట్ సీయింగ్ ప్లేస్లో మనకి కృష్ణాస్ బటర్ బాల్. ఆ కృష్ణాస్ బటర్ బాల్ మనకి కృష్ణుడు చిటికెన వెళ్తాం పెట్టాడంట. లైక్ 4 ఎలిఫెంట్స్ కలిసి పుష్ చేసి దాన్ని జరుపుదామని చూసినా కానీ అది జరగలేదు. సో అంత మంచి పూర్వకాలం మన హిస్టరీస్ అన్నీ ఇంకా ఉన్నాయి. కానీ ఇక్కడ అంతా వార్లో మన కల్చర్స్ అన్నీ పాడైపోయాయి. కాబట్టి ఈ ప్లేస్ మన దైవస్థానాల్లో ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అవ్వలేకపోయింది. కానీ చాలా బాగా మనకు సంబంధించిన మన హిస్టరీకి సంబంధించిన మన దేవస్థానానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇంకా అన్ని స్టోన్స్తో చెక్కపడింది. ఇది వచ్చేసి సెకండ్ షాపింగ్ ప్లేస్. ఈ స్ట్రీట్ అంతా ఇక్కడ ఫేమస్, మహాబలిపురంలో ఫేమస్ వచ్చేసి స్టోన్తోని మేక్ చేసిన థింగ్స్ అండి. స్టోన్స్తోని మనకి ఇక్కడ పెద్ద ఇండ్లలో చూస్తాము. బయట ఎలిఫెంట్స్ అయినా లైక్ టెంపుల్స్ దగ్గర అన్నీ ఇక్కడ నుండే తెచ్చారన్నట్టు అనిపించింది. కమింగ్ విత్ స్మాల్ జ్యువెలరీ బాక్స్ త్రూ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ సీ అక్కడ చెక్కి. అండ్ అవే ఫేమస్ స్టోన్స్ చేయబడ్డ ఆర్టికల్స్ మాత్రమే అక్కడ ఫేమస్. అండ్ వీళ్ళ స్టైల్ ఆఫ్ వన్ ఆఫ్ ద పూజ ఇది. లైక్ మన స్టైల్లో డిఫరెంట్గా ఎలా చేస్తారో ఇక్కడ ఒకటి క్యాప్చర్ చేయగలిగాము. వాళ్ళు కలెక్షన్ తీసుకొని వెళ్తున్నారు. ఇట్ వాస్ వెరీ నైస్ అట్ ద టైమ్. అండ్ ఇంకా ఇక్కడ స్టోన్స్తోని ఇది ఇంకొక హైలైట్ ప్లేస్. అన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ లాగా పెట్టారు. బికాస్ వన్ థింగ్ ఈజ్ ఒక్కొక్క దగ్గర ఉండే అన్ని నియర్ బై ఉంటాయి. అండ్ వీ వర్ నాట్ గోయింగ్ ఇన్సైడ్, విచ్ జస్ట్ హ్యావింగ్ ఏ గ్లాన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇవి మన కల్చర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇది నెక్స్ట్ ఇంకొక చూడదగిన ప్లేస్ ఏంటంటే మన క్లాక్ టవర్. ఇక్కడ 2 క్లాక్ టవర్స్ ఉన్నాయి. లైక్ ఇది కొత్త క్లాక్ టవర్, అంతకుముందు ఇది మన నైట్ది. అండ్ దిస్ వాస్ బీచ్ నియర్ బై రెస్టారెంట్. బీచ్ నియర్కి ఉన్న ప్లేస్ అండి. సో ఆల్వేస్ సెలెక్ట్ బీచ్ దగ్గర ఉన్న ప్లేసెస్. సో అక్కడ నైట్లో ఇలాంటి చిన్న గేమ్స్, ఎన్నో గేమ్స్ ఉండే. అండ్ ఎర్లీ మార్నింగ్ వి వెంట్ ఫర్ సన్ రైజ్. ఇట్ వాస్ ఎక్సలెంట్, వెరీ నైస్. అండ్ ద బీచ్కి నియర్ బై ఉన్న హోటల్స్లోనే స్టే చేయండి. బికాస్ ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ వేర్ దే కెన్ మెయింటైన్ గుడ్ వైబ్, గుడ్ బీచ్ని చాలా నీట్గా మెయింటైన్ చేశారు. వీ కెన్ సీ దాట్ మెనీ హోటల్స్ వర్ దేర్ అండ్ ఇట్ ఈస్ నియర్ అబౌట్ టు గోవా. అంత గోవా నియర్ బై అనే చెప్పొచ్చు. అన్నీ సిమిలర్గా అనిపించింది మాకైతే. చిల్డ్రన్స్ వర్ ఎంజాయింగ్ ఎ లాట్ అండ్ సన్ రైజ్ వాస్ వెరీ నైస్. అక్కడ బీచ్ కూడా నో స్మెల్ అండ్ నో క్రాబ్స్. వేరే బీచ్లో మేము వెళ్ళాము, అక్కడ క్రాబ్స్ ఉండే. స్మెల్ అయితే చాలా ఆక్వర్డ్గా ఉండే. అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ బీచ్, నైస్ డే. డైరెక్ట్లీ వే వచ్చేసి ఇక్కడ బ్యాక్లో ఫోటో కనిపిస్తుందండి. ఆ రెస్టారెంట్ డైరెక్ట్ మన హోటల్ త్రూ బీచ్కి మనకి దారి. ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ చిల్డ్రన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ బీచ్ వాటర్ ఆల్సో లైక్ వేవ్స్ హెవీగా రాలేదు. ఇట్ వాస్ కూల్, ఇట్ వాస్ నార్మల్, లైక్ వేర్ ఎవ్రీ వన్ కెన్ ఎంజాయ్. అండ్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఇది శిథిలాస్, శివునిది ఒక ఉన్న ప్లేస్. ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ లాగా ఉంది కాబట్టి షాపింగ్ ఏరియా అయితే చాలానే ఉండే. లైక్ నార్మల్ థింగ్స్, నాట్ సో మచ్ హైలైటెడ్. ఒక షాపింగ్కి సంబంధించింది. ఇక్కడ స్టోన్తో చేపట్ట ఏ థింగ్స్ అయినా ఇక్కడ నుండి ప్రిఫర్ చేయొచ్చు. యాజ్ ఇట్ ఈస్ గ్రానైట్ ఆర్ స్టోన్ ఆర్ ఎనీథింగ్ దే ఆర్ మేకింగ్ వెరీ గుడ్ అంటే వెరీ గుడ్ విత్ అఫోర్డబుల్ ప్రైస్ అనిపించింది. అండ్ దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఒక టెంపుల్ అండ్ ఆ 3 టెంపుల్స్ మనకు సముద్రం లోపల మునిగిపోయాయంట. ఓన్లీ 1 శివాస్ టెంపుల్ వాస్ లెఫ్ట్ అవుట్. అండ్ ఇక్కడ ఎలాంటి పూజలు జరపలేదు.
లేదు, ఓన్లీ మనం చూడగలుగుతాం, ఓన్లీ సైట్ సీయింగ్ ప్లేసెస్ లాగా పెట్టారు. అండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద గార్డెన్ అండ్ ద ఎంట్రన్స్ ఎవ్రీథింగ్ వాస్ వెరీ అఫోర్డబుల్. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం దే ఆర్ ప్రిఫరింగ్ వెరీ న్యాచురల్ ఫుడ్, బికాస్ ఆల్ టైప్ ఆఫ్ ఫారినర్స్ అయినా అందరు వస్తున్నారు కాబట్టి ఓన్లీ ఫ్రూట్స్ అయినా లైక్ వాటర్ మిలన్ అయినా ఇలాంటి ఫుడే ఎక్కువ అవైలబుల్ ఉండే. అండ్ ఈ టెంపుల్ కూడా బీచ్కి నియర్ బై. బట్ బీచ్ సరౌండెడ్, ఈ మొత్తంగా బీచ్ అయితే సరౌండ్ అయింది కాబట్టి అన్ని బీచెస్కి డిఫరెంట్ నేమ్స్ పెట్టారు. ఓన్లీ సమ్ బీచెస్ వాస్ వెరీ గుడ్, సమ్ బీచెస్ వాస్ నాట్ అప్ టు ద మార్క్. ఇది టెంపుల్ లోపల, ఇది స్టార్టింగ్ ప్లేస్. సో ఇక్కడైతే వాటర్ ఉండే అంత అక్కడ మెయిన్ టెంపుల్. ఇక్కడ నుండి ఈ వే వెళ్తూ అక్కడి వరకు రీచ్ అవ్వాలి. సో ఇక్కడ వాటర్లో మనకి క్రొకొడైల్స్ ఉండేయంట లోపలికి వెళ్ళే ముందు. సో ఈ చుట్టూ ఉన్న వేలో కూడా వాటర్ ఉండేయంట. బట్ నౌ ఇట్ ఈస్ ఓపెన్, నౌ ఇట్ ఈస్ వెరీ శాండ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇట్ ఈస్ 100 అబవ్ ఇయర్స్ టెంపుల్. సో మీరు ఇక్కడ కట్టకాలు చూస్తే అన్నీ ఇట్ ఈస్ నాట్, దే డింట్ వాళ్ళు ఏమీ మళ్ళీ మార్చి దాన్ని రెనోవేట్ చేసి న్యూ థింగ్స్ పెట్టలేదు. ఏది అవైలబుల్ ఉండే అదే చూపించారు. దట్ వాస్ వెరీ గుడ్, వేర్ వీ కెన్ హ్యావ్ గుడ్ థింగ్స్ టు మన కిడ్స్కి చెప్పగలుగుతాం. ఇక్కడ మనకి మహిషార్జున వర్ధిని మనకి సంహారం చేసిన అనేది ఒక స్కల్ప్చర్ని వాళ్ళు చేశారు. అక్కడ కింద పడి ఉన్నది ఒక సింహం కాదండి, ఇక్కడ మనకి అమ్మవారి రూపం లోపల కూడా ఉంది. సో అక్కడ ఒక ఎద్దుని అమ్మవారు చంపింది అన్నట్టు చూపించారు ఆస్కర్ దాంట్లో. అండ్ ఇది వన్ ఆఫ్ ద హైలైట్ థింగ్ అని చెప్పాలి. ఇది మనకి ఒక చిన్న బావి, ఇది లింగా రూపంలో ఉన్న లాంటి బావి. ఇక్కడ వాటర్ ఏంటి అంటే మా మామయ్య అత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మనకి ఆ బయట వాటర్ ఫ్లో అనేది ఎక్కువ అయినప్పుడు దానికంటే ముందే ఇక్కడ వాటర్ అనేది పొంగిపోతుండే, వాటర్ ఫ్లో అనేది ఇక్కడ ఎక్కువ అవుతుంది. ఇందులో వాటర్ ఫ్లో అనేది ఎక్కువ అయిందంటే కంపల్సరీ సముద్రంలో అల్పపీడనం అయినా లేదంటే ఎలాంటివి లైక్ వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది అని చూపించడానికి వాళ్ళు ముందే కనిపెట్టేయాల్సిన థింగ్ అని. అండ్ దట్ వాస్ అనే మహాబలిపురం. దిస్ ఈజ్ పాండిచ్చేరి. వెల్కమ్ టు పాండిచ్చేరి. పాండిచ్చేరి is so one of the different place, one of the very cool and happy vibes ఉన్న ప్లేస్ ఇది. బికాస్ ఇక్కడ ఫుడ్ అయినా ఇక్కడ ఎన్విరాన్మెంట్ అయినా అండ్ ఎవ్రీ వన్ వాస్ వెరీ చిల్డ్. ఎలా అంటే జస్ట్ ఎంజాయ్కి వెళ్ళాలి అనుకుంటే గోవా అని అందరు అనుకుంటారు, బట్ పాండిచ్చేరి కూడా వన్ ఆఫ్ ద హైలైట్ ప్లేస్ అని చెప్పి నేనైతే చెప్తాను. ఫ్యామిలీస్కి మోస్ట్లీ ప్రిఫరబుల్ ఫ్యామిలీస్, బికాస్ ఇక్కడ ఎలాంటి భయం అనిపించలేదు, ఎవ్రీథింగ్ వాస్ వెరీ కూల్. అండ్ అది పాండిచ్చేరి నేను ఫస్ట్ చూపించింది మొత్తం పాండిచ్చేరి ఏరియాలో ఓన్లీ వాకింగ్ చేస్తూ చూడాల్సిన స్ట్రీట్స్. సెకండ్ హైలైట్స్ వచ్చేసి మాకు ఎక్కువ టైం లేకుండా వి స్పెండ్ ఓన్లీ లెస్ టైం. దిస్ వాస్ బోటింగ్ థింగ్. అండ్ ఇక్కడ రెడ్ మార్క్లో కనిపిస్తుంది కదా, అవన్నీ ప్లేసెస్ ఇక్కడ మనకి బోటింగ్లో కవర్ చేస్తారంట. పాండిచ్చేరిలో చాలా హైలైట్స్ స్ట్రీట్స్ ఉండే, ఆ స్ట్రీట్స్ అన్నీ ఓన్లీ కవర్ చేసాం బట్ నాట్ సో మచ్. బట్ నెక్స్ట్ టైం వీ షుడ్ ప్లాన్. చాలా స్ట్రీట్స్ ఉంటాయి. సో వన్ డే స్టే తీసుకొని పాండిచ్చేరి మొత్తంగా తిరగండి, చాలా బాగుండే. అండ్ వేర్ యూ నీడ్ టు హ్యావ్ ఏ మనకి ఫారెన్ స్టైల్ కావాలంటే కంపల్సరీ పాండిచ్చేరి విజిట్ అవ్వండి. అండ్ ఇక్కడ మాకున్న టైంలో ఒక బెస్ట్ థింగ్ ఏం చేసామంటే బోటింగ్. ఆల్వేస్ ప్రిఫర్ బోటింగ్ అట్ లాస్ట్ ఆఫ్ ద డే అని చెప్తాను. మార్నింగ్ ఎంత పాండిచ్చేరి తిరుగుతారో స్ట్రీట్స్ అన్నీ తిరిగిన తర్వాత అప్పుడు బోటింగ్కి రండి. బికాస్ బోటింగ్ సన్సెట్ టైంలో ఎంత బాగుంటుందని మేము వెళ్ళిన తర్వాతనే తెలిసింది. బోటింగ్ వాస్ టూ గుడ్ మీన్స్ టూ గుడ్ యాజ్ వీ వర్ కవరింగ్ సో మెనీ ప్లేసెస్. ఒక్క ప్లేస్ మిస్ అయింది, వాళ్ళు 5 ప్లేసెస్ అని చెప్పి మనకు ప్రైవేట్గా ఓన్లీ ఫర్ అవర్ ఫ్యామిలీ దే విల్ గివ్ ఏ బోట్. ఇఫ్ యూ ఆర్ ఈవెన్ 2 members దే విల్ గివ్ ఏ బోట్. ఇది మన కేరళ స్టైల్ అబ్బా, అసలు కేరళని పాండిచ్చేరిని మిక్స్ చేసినట్టు అనిపించింది. ద సన్సెట్ వాస్ టూ గుడ్ మీన్స్ టూ గుడ్. ఆ షేడ్స్ అందులో పడుతుంటే. దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇక్కడ మొత్తం చాలా కొంచెం భయం వేసింది, డేంజర్ అనిపించింది. హూ వాంట్ అడ్వెంచరస్ జస్ట్ ప్లీజ్ విజిట్ పాండిచ్చేరి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. అండ్ ఇఫ్ యూ వాంట్ మోర్ అడ్వెంచరస్ వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు లోపల వరకు కూడా తీసుకెళ్తారు. అక్కడ స్నేక్స్ ఏవో చెట్లు ఏవో ఏంటో ఏమీ అర్థం కాదు. అండ్ ఇక్కడ వాటర్ కూడా ఆ గ్రీన్ షేడ్ అంతా వాటర్లో పడ్డది కాబట్టి వాళ్ళు బ్లాక్ వాటర్ అని చెప్తున్నారు. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ వాట్ ఎవర్ ద వాటర్ ఈస్ అనే ట్రాన్స్పరెంట్ రైట్. సో ఏ షేడ్ మనకి పైకైనా వస్తుందో సో అది ఆ డార్క్నెస్ అనేది మనకి వాటర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ వాటర్ వాస్ డిఫరెంట్. అండ్ అక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కాబట్టి ఫారెస్ట్లో మొత్తం ముళ్ళులాగా ఉండే. ఇట్ వాస్ టూ గుడ్. అండ్ ఐ డింట్ ఎక్స్ప్లెయిన్ యూ one more thing which you need to cover in Pondicherry is
స్ట్రీట్ ఫుడ్ ఆన్ మెయిన్లీ దట్ టు షాపింగ్ ఏరియా అండ్ స్ట్రీట్ ఫుడ్ మొత్తం ఒక స్ట్రీట్ అంతా సండే అవుటింగ్ లాగా ఉంటుంది. అండ్ అక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా ఫేమస్, చాలా అఫోర్డబుల్, వెరీ చీప్, వెరీ లో ఫుడ్, లో కాస్ట్లో నైస్ ఫుడ్ అని చెప్పొచ్చు. డోంట్ ఎక్స్పెక్ట్ క్వాలిటీ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ వాస్ గుడ్, ఇట్ వాస్ టేస్టీ అండ్ ఇట్ వాస్ యమ్మీ అండ్ ఇట్ వాస్ టేస్టీ, బట్ వీ డోంట్ నో అబౌట్ ద క్వాలిటీ బికాస్ యాజ్ ఇట్ ఈస్ అ స్ట్రీట్ ఫుడ్. సో అన్నీ రోడ్ పైనే ఇన్స్టెంట్గా మేక్ చేసి ఇస్తారు. అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ అవైలబుల్ ఉండే, ఇండియన్, చైనీస్, ఫారెన్ అండ్ all types of food was available with the drinks, if you are interested with the drinks, and desserts was too good. నాకైతే డెజర్ట్స్ చాలా నచ్చాయి. ఇక్కడ బై వీక్ అరుణాచలం వెళ్ళేటప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద టెంపుల్స్ చాలా బాగున్నాయని అరుణాచలంలో మేము క్యాప్చర్ చేసామండి. ఆ వీడియో ఇంతకుముందు చూపించింది. స్టే వచ్చేసి శ్రీ సాయి శక్తి నివాస్. వీళ్ళవి ఎన్నో టైప్ ఆఫ్ మనకి రూమ్ స్టేస్ ఉన్నాయి. అండ్ మేము ఇది పిక్ చేసుకున్నాము యాజ్ ఇట్ ఈస్ నాట్ సో నియర్ టు ద టెంపుల్, బట్ దీస్ పీపుల్ ఆర్ వెరీ రీజనబుల్, వెరీ అఫోర్డబుల్, అండ్ వీళ్ళు మనకి దర్శనం త్రూ స్టే కూడా ఇవ్వగలిగే అంత కెపాసిటీ ఉన్న క్యాండిడేట్స్ అండి. వీళ్ళు వివిఐపి దర్శనం వితిన్ 15 minutesలో మాకు అవైలబుల్ చేయించారు. లైక్ వీ వర్ అబౌట్ టు సే చెప్పిన 15 minutesలో మాకు దర్శనానికి తీసుకెళ్ళిపోయారు. అండ్ ఇట్ వాస్ చాలా 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 దగ్గర వరకు వెళ్ళగలిగి అంత ఉన్న కెపాసిటీ. ఇట్ వాస్ వెరీ గుడ్. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ దిస్ వీడియో, బట్ ఇఫ్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం చాలా తక్కువ ప్రైస్లో స్టే కమ్ దర్శనం రెండు లేదు. ఓన్లీ స్టే కావాలన్నా వీళ్ళ దగ్గర అవైలబుల్, ఓన్లీ దర్శనమే కావాలన్నా కానీ వీళ్ళ దగ్గర అవైలబుల్. నేను నంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ప్లీజ్ కాంటాక్ట్ దెమ్. అండ్ మీకు కావాలనుకుంటే మా పేరు చెప్పిన వాళ్ళు ఉంటుంది, బికాస్ దే ఆర్ హ్యావింగ్ కాంటాక్ట్స్ విత్ అస్. దే ఆర్ ద ఫ్రెండ్స్ ఆఫ్ అస్. ఇక్కడ మాకు వాళ్ళ కాంటాక్ట్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద వెరీ గుడ్ పీపుల్. శ్రీ శక్తి నివాస్ మీరు యూట్యూబ్లో అయినా మీరు ఇన్స్టాలోనే కొట్టినా వీళ్ళ ఇన్ఫర్మేషన్స్ మొత్తం వస్తాయి. చాలా జెన్యున్ పీపుల్, వెరీ ట్రస్ట్ పీపుల్. అండ్ ఈ వీడియో అయితే చాలా బాగుండే. మొత్తం హైలైట్స్ ఆఫ్ దిస్ ఐ హ్యావ్ టేకెన్. మాకు దర్శనం చాలా బాగా అయింది. అండ్ అక్కడ నాకు మంచి అనిపించిన విషయం వచ్చేసి ఆ టెంపుల్లో బయటికి అంటే ఆఫ్టర్ గోయింగ్ ఎవ్రీథింగ్ ఆల్సో మంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ దేవుడి యొక్క హాట్నెస్ అనేది మనం ఫీల్ అవుతాం. మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉండే అండ్ కూలింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాస్. వెళ్ళేటప్పుడు కూడా వేలో మొత్తం అంటే దర్శనానికి నేను ఓన్గా టెంపుల్ లోపల చెప్తున్నాను, ఇట్ వాస్ వెరీ గుడ్. బట్ ఆ మెయిన్ దేవుని చూసేటప్పుడు మాత్రం ఆ హాట్నెస్ అనేది మనకి ఇక్కడ ఉన్న మనకి శక్తిపీఠం వచ్చేసి శక్తిపీఠం మనకి